నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. గ్రీన్లాండ్ను సొంతం చేసుకుని తీరుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శపథం అంతర్జాతీయంగా తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రీన్లాండ్ను అమెరికా వశం కాకుండా చేసేందుకు ఒకవైపు రష్యా, మరొక వైపు కెనడా, ఇంకొక వైపు చైనా ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. అపార ఖనిజ సంపద ఉండడంతో పాటు సముద్ర మార్గంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కావడంతో గ్రీన్లాండ్ను దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో ఇప్పుడు గోల్డ్ రష్ మొదలైంది. గ్రీన్లాండ్ పై నియంత్రణ సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. గ్రీన్లాండ్ విషయంలో తనను వ్యతిరేకిస్తున్న యూరప్ దేశాలపై భారీగా టారిఫ్స్ విధిస్తారని ట్రంప్ హెచ్చరించడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్రిక్తతల వల్ల బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ట్రంప్, యూరోపియన్ యూనియన్ మధ్య మొదలైన ఈ టారిఫ్ వార్ భౌగోళిక రాజకీయాల్లో భారీ అలజడి సృష్టిస్తోంది. మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి బంగారాన్ని సేఫ్ హెవెన్ గా ఎంచుకుంటున్నారు. దీనివల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ హైకి చేరుకున్నాయి. ఒకవైపు గ్రీన్లాండ్ గడ్డపై ఆధిపత్యం కోసం అమెరికా దూకుడుగా వ్యవహరిస్తుంటే, మరోవైపు ఈ పరిణామాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతూ పరుగులు తీస్తున్నాయి. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జ్యువెలరీ షాపుల వద్ద జనం క్యూ కడుతున్నారు. ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో చాలా మంది ఇప్పుడే బంగారాన్ని కొనేయాలని చూస్తున్నారు. అసలేం జరుగుతోంది? గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుంది? ఒకవేళ ట్రంప్ నిజంగానే యూరోప్ పై టారిఫ్స్ విధిస్తే బంగారం ధరలు మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. ఈ పరిస్థితుల్లో సామాన్యులు బంగారం కొనే సాహసం చేస్తారా, లేక ధరలు తగ్గే వరకు వేచి చూస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.